హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్‌గా నేను ఒక ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు అట్‌లీస్ట్ మీరన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఉద్దేశంతోటి ఈ విషయం నేను ఈ ఈ వీడియో నేను చేస్తున్నాను. అదేంటంటే ఈ జనరిక్ మెడిసిన్స్ అని ఇప్పుడు అమ్ముతున్నారు కదా! జనరిక్ మెడికల్ షాప్స్‌లో జనరిక్ మెడిసిన్స్ అమ్ముతున్నారు. అవి చూడడానికి ఎలా ఉంటాయంటే చాలా చూడండి, ప్యాకింగ్ గీకింగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంటది. మీరు అసలు ఐడెంటిఫై చేయలేరు. అట్లాగే లోపల మెడిసిన్ కూడా చూడండి. అది ఎంత ఫైన్‌గా నీట్‌గా ఉంది. దీని మీద కాస్ట్ ఎంత ఉందంటే 231 రూపీస్ .73 ఉంది. యాక్చువల్గా దీని మీద రేట్ ఇలా ఉంటుంది. కానీ జనరిక్ మెడికల్ షాప్లో మనం ఎప్పుడైతే మనం పర్చేజ్ చేస్తామో ఆ పర్చేజ్ చేసినప్పుడు దీని యాక్చువల్ ప్రైస్ వాళ్ళు బిల్లింగ్లో వస్తుంది. అంటే ఇది నాకు యాక్చువల్గా ఇది 230 రూపీస్ నాకు ఎంత పడింది, 80 రూపీస్ పడింది. అది కూడా ఏంటి మంచి కంపెనీ ఇట్లా సారీ క్యాడిలా కంపెనీ. ఎక్కడ కూడా దీనికి ఇది జనరిక్ అని దీన్ని ఐడెంటిఫై చేయడానికి జనరిక్ నాన్ జనరిక్ అని దీన్ని చూసి చెప్పలేము. ఎక్సెప్ట్ మనం మెడికల్ షాప్లో అది కొన్నప్పుడు తప్పితే ఆ ట్యాబ్లెట్ పర్టికులర్ ట్యాబ్లెట్ అయితే మనం జనరిక్ మెడికల్ షాప్లో కొంటున్నామో అప్పుడు అనుకోవాల్సిందే. కానీ జనరిక్ అని మామూలుగా అయితే మనకు దానికి మీద ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేదు. అయితే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు మామూలుగా డయాబెటిక్స్ వీళ్ళంతా మెడిసిన్స్తో పాటు కొన్ని అడిషనల్గా కొన్ని మెడిసిన్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. ఈ రీసెంట్గా ఏంటంటే ఈ మెడిసిన్స్కి ఫుల్ డిమాండ్ ఉంది. ఎక్కడ చూసినా కూడా అవి ఎక్కువ కొంటుంటారు. అయితే నేను ఒక మెడికల్ షాప్లో కొంచెం హడావుడిగా వెళ్ళి తీసుకుంటే నేను ఒకసారి రోస్వాస్టిన్ ట్యాబ్లెట్ తీసుకొని చూస్తే నాకు ఆ ట్యాబ్లెట్ ఇచ్చాడు. నేను హడావుడిలో ఉన్నాను. చూసుకుంటే నాకేదో కొంచెం తేడా ఉంది. ఏంటి బాబు ఏంటి? అవును సార్ ఇప్పుడు ఇది ఇంతే అని చెప్పి అన్నాడు. నేను తీసుకుని వచ్చా. తర్వాత చూస్తే అది జనరిక్ మెడిసిన్. సో, ఏం జరుగుతుందంటే ఈ జనరిక్ మెడిసిన్స్‌ని కొంతమంది, అంటే అందరూ కాదు, కొన్ని మెడికల్ షాప్స్‌లో మామూలు మెడిసిన్స్‌తో కలిపి అమ్మేస్తున్నారు. అంటే అక్కడ కస్టమర్‌ని చూసి ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళు పుష్ చేయగలుగుతున్నారో అలాంటివి కొన్ని పుష్ చేస్తున్నారు. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ షాప్‌లో మనం కొనే మెడిసిన్ అది మనం జనరిక్ అనుకోవాల్సిందే. కానీ నాన్ జనరిక్ షాప్‌లో మనం అమ్మేది అది జనరికా కాదా మనకి ఐడెంటిఫికేషన్ లేదు. సో, కాబట్టి ఇది మీరు కొనేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి అది మీ నోటీస్‌కి తీసుకొద్దామని చెప్తున్నాను. మీరు కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది చూసి కస్టమర్స్ ఎవరైతే వీళ్ళు పెద్దగా అడగరనుకున్న వాళ్ళకి తోసేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూ. 231 మామూలు మెడికల్ షాప్‌లో 10% ఇస్తే ఎంత పడుతుంది? 25 రూపీస్ అంటే 230 అంటే సమ్ అరౌండ్ 205కి ఎంతకో వస్తుంది. 205కి అట్లా పడతాయి. 10% ఇస్తే 20% అలా ఇచ్చేవాళ్ళు. పెద్ద మెడికల్ షాప్‌లో 20% ఇస్తారు. అంటే 20 ఇంకొంచెం ఎక్స్ట్రా తగ్గుతుంది. అంటే లిటరల్‌గా దీని మీద వాళ్ళకి ఒక 80 రూపీస్‌కి పడే ప్రోడక్ట్‌ని వాళ్ళు మోర్ దాన్ డబుల్ ది అమౌంట్‌కి అమ్మే అవకాశం ఛాన్స్ అయితే ఉంది. సో, మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే గవర్నమెంట్ దీనికి ఒక ఐడెంటిఫికేషన్ ఏదైనా పెట్టాలి. ఐడెంటిఫికేషన్ అంటే లైక్ ఏదో ఒక మార్కింగ్, ఇది జనరిక్ అని చెప్పి ఎక్కడో దగ్గర ఒక సింబల్, ఒక కలర్ చేంజ్, ఒక ప్యాటర్న్ ఏదో ఒకటి పెడితే కానీ అన్లెస్ అంటిల్ నో డౌట్ జనరిక్ మెడికల్ షాప్‌లో జనరిక్ అమ్ముతున్నారు. బట్ నాన్ జనరిక్‌లో జనరిక్ అమ్ముతున్నప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ తెలీదు కదా! అందుకని దీనికి ఏదన్నా ఒకటి ఐడెంటిఫికేషన్ మార్క్ పెడితే అట్లీస్ట్ కొంతవరకు కట్టెక్కొచ్చు. సో, దీన్ని మనం అరికట్టాలంటే గవర్నమెంట్ దృష్టికి, పర్టికులర్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఏదో ఒకటి చేస్తే జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ నేను ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్. సో, మీరు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు కొంచెం అలర్ట్‌గా ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఇలా వీడియో చేస్తున్నాం, మనం చూస్తున్నాం ఒకటే. దీనికి ఏదో ఒకటి మనం అంటూ ఒక ఇనిషియేషన్ అనేది చేయాలి. కాబట్టి దీన్ని మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఏదో ఒకటి ఇలా జరుగుతున్నాయి అని చెప్పి దీన్ని వేరే ప్యాటర్న్ కానీ ఐడెంటిఫికేషన్ చేసేటట్టు ఏదన్నా చేయాలనేది నా ఇది. సో, ఈ వీడియో చూశారు కదా! ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ దీన్ని ఇలా ఏ రకంగా ఫర్దర్గా దీన్ని ఎలా తీసుకెళ్ళాలని
నేనేమన్నా దీని గురించి ఇనిషియేషన్ తీసుకోవాలంటే నాకు మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో నా అభిప్రాయాన్ని, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.